హిడ్మా ఎన్‌కౌంటర్ మీద రకరకాల కథనాలు, పోలీస్ కథనాలేమో అక్కడ ట్రై జంక్షన్ ఏరియాలో టైగర్ జోన్‌లో హిడ్మా కొంత టీమ్‌తో దొరికాడని వాళ్ళ మీద పోలీసులు కాల్పులు జరిపారు. వాళ్ళు కాల్పులు జరిపారు. ఆ ఎదురు కాల్పుల్లో హిడ్మా మ వాళ్ళ భార్య రాజీ, ఇంకొక నలుగురు చనిపోయారనేది ప్రకటించారు. అయితే దీని మీద అనుమానాలు ఎక్స్‌ప్రెస్ చేశారు. పట్టుకొని కాల్చేశారని చెప్పారు. ఆ తర్వాత విజయవాడలో ఒక 50 మంది ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టులు దొరికారు. ఆ 50 మంది గూడా ఎవరంటే దేవిజీ సెక్యూరిటీ సిబ్బంది, హిడ్మా సెక్యూరిటీ సిబ్బంది. సో, వీళ్ళెందుకు అక్కడ ఉన్నారు అనేది ఇప్పటివరకు పోలీసులు గూడా క్లియర్‌గా చెప్పట్లేదు. అరెస్టులు చేసి కోర్టులకు పెట్టారు తప్ప, విజయవాడలో వీళ్ళకేం పని? అక్కడ వ్యవసాయ కూలీలుగానో, లేకపోతే అక్కడ రకరకాల బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో కూలీలుగానో వచ్చారు అని చెప్తున్నారు. పోలీసులు చెప్పే వెర్షన్ ఏందంటే తలదాచుకోవడానికి వచ్చారంటున్నారు. తలదాచుకోవడానికి ఆంధ్రాకి ఎందుకొస్తారనేది, ఎందుకంటే ఆంధ్రాలో గూడా యాంటీ నక్సలైట్ స్క్వాడ్స్ అవన్నీ ఉన్నాయని వాళ్ళకి తెలుసు. ఇంతమంది ఎందుకు విజయవాడకొచ్చారనేది విచిత్రంగానైతే ఉంది. సో, అదొక అతను. తర్వాత మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అదేందంటే 15వ తేదీ పోలీసులు విజయవాడలో ఈ హిడ్మాని ఆ టీమ్‌ని పట్టుకున్నారు. యాక్చువల్‌గా హిడ్మా వాళ్ళ భార్య అనారోగ్యంతో ఉన్నారు. ఆ అనారోగ్యం కోసం వైద్యం చేయడానికి విజయవాడకొచ్చారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని బాగా టార్చర్ పెట్టి, ఆ తర్వాత 18వ తేదీన ఆహ్, ఎన్‌కౌంటర్ కథల్లారనేది అభయ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అది కూడా డౌట్‌గా ఉంది. పో వాళ్ళు మావోయిస్టులు చెప్పింది కూడా అనేక అనుమానాలున్నాయని నేను కూడా చెప్పాను. ఎందుకంటే వైద్యం కోసం ఇక్కడికి రావడం విచిత్రంగా ఉంది. ఆహ్, విజయవాడకి రావడం కొంత ఆడ్‌గానే ఉంది. అనేక సిటీలున్నాయి. పైగా విజయవాడలో ఏమి గొప్ప వైద్యం దొరికే పరిస్థితి కూడా ఏమి లేదు. హైదరాబాద్ లాంటి సిటీలతో పోలిస్తే విజయవాడ పెద్ద విషయం కాదు. సో, విజయవాడ కాకుండా బెంగుళూరో, చెన్నైయో, హైదరాబాదో, లేకపోతే ఢిల్లీ, ముంబైయో వెళ్ళేవాళ్ళు. పైగా ఆయనకి తెలుగు గూడా అంత కంఫర్టబుల్ కాదు. ఎందుకు ఆడ్‌గా ఉంటది కదా! వాళ్ళొస్తే. సో, ఇక్కడ ఏంటి, పోనీ ఎవరైనా సింపథైజర్స్ వాళ్ళకి ఇక్కడ డాక్టర్లు గాని ఎవరైనా ఉన్నారంటే అది గూడా ఏమి కనిపించలేదు. సో, ఈ అనుమానాలైతే కనబడ్డాయి. ఈ నేపథ్యంలో నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఒక బాంబు పేల్చాడు. అదేందంటే దేవజీని హిడ్మాని పట్టించేశాడు అనేది. ఆయన ఈ మాజీ ఎమ్మెల్యే పేరు మనీష్ కుంజం. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నాయకుడు. ఆయన అంతేగాకుండా బస్తీరియా రాజ్ మోర్చా అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. అంటే బస్తర్ ఏరియా అని ఒక సెపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది ఈ ఉద్యమ లక్ష్యం. అట్లాగే ఆయన ఆల్ ఇండియా ఆదివాసీ మహాసభకు కూడా ప్రెసిడెంట్‌గా ఉంటున్నాడు. ఈ బస్తర్ ఏరియాలో ఆయనకి ట్రైబల్ బెల్ట్‌లో మంచి ఇది ఉందన్నమాట. ఇంతకుముందు కూడా అక్కడ కుంటా అంటారు. కుంటాకి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు. సో, ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లియర్‌గా చెప్తున్నదేమంటే, ఇది దేవ్‌జీని పట్టించాడు. అంటే ట్రైబల్స్‌కి తెలుగు లీడర్లకి మధ్య గొడవలున్నాయి. ఈయన్ని హిడ్మానే బలి చేస్తున్నారు. నిజానికి హిడ్మా చంపాడని చెప్తున్న 260 మంది ఆహ్, పోలీసు బలగాల్ని, అంటే పారామిలిటరీ పోలీస్ బలగాల్ని, అంటే వీళ్ళందరిని కలిసి సెక్యూరిటీ పర్సనల్ అంటారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌ని